Hi friends, welcome to Saujania's Competitive Study Circle. Today we learn about Prime Minister functions. Prime Minister functions chadukunam. This is divided into four heads. We'll be learning under four headings. That is in relation to Council of Ministers, in relation to President, in relation to Lok Sabha, and in other powers and functions we are going to learn. ప్రైమ్ మినిస్టర్ ఫంక్షన్స్ మనం ఫోర్ హెడ్డింగ్స్లో చదువుకుంటాం. ఒకటి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్తో రిలేషన్, ఇంకోటి ప్రెసిడెంట్ రిలేషన్, ఇంకోటి లోక్సభ రిలేషన్, ఇంకోటి అదర్ పవర్స్. ఫస్ట్ విల్ లెర్న్ అబౌట్ ఇన్ రిలేషన్ టు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్తో అసలు ప్రైమ్ మినిస్టర్ యొక్క ఫంక్షన్స్ ద వన్ హూ టెల్స్ దట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ టు అపాయింట్ సోన్స్ ఆఫ్ పర్సన్స్ యాజ్ అ మినిస్టర్స్. అంటే ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్కి అడ్వైజ్ ఇస్తారనమాట, ఈ మనుషుల్నే నువ్వు మినిస్టర్స్ కింద అపాయింట్ చేయు అని. ఇది ప్రెసిడెంట్ అతని ఓన్ డెసిషన్తో మినిస్టర్స్ని అపాయింట్ చేయలేరు. ఎవరైతే పర్సన్ని ప్రైమ్ మినిస్టర్ చెప్తారో మినిస్టర్స్ కింద అపాయింట్ చేయమని చెప్పి అతన్ని మాత్రమే అతను మినిస్టర్ కింద అపాయింట్ చేయగలరు. ప్రెసిడెంట్ విల్ నాట్ హ్యావింగ్ హిస్ ఓన్ విల్ టు అపాయింట్ మినిస్టర్స్. The only person who is told by the prime minister to appoint as a minister, only that person can be appointed as a minister by president. Okay, ప్రైమ్ మినిస్టర్ ఎవరినైతే మనుషుల్ని మినిస్టర్ కింద పెట్టమంటారో వాళ్ళని మాత్రమే ప్రెసిడెంట్ పెట్టాలి. ప్రెసిడెంట్ నచ్చిన వాళ్ళని మినిస్టర్ కింద పెట్టడానికి లేదు. అది ఫస్ట్. ఇంకొకటి, హీ అలోకేట్స్ పోర్ట్ఫోలియోస్ టు మినిస్టర్స్. మినిస్టర్స్కి ఏ మంత్రిత్వ శాఖలు ఇవ్వాలి, what are the ministries that has to be given to the above the ministers will be decided by the prime minister. What section of minister అంటే ఈ పర్సన్కి హెల్త్ మినిస్ట్రీ ఇవ్వాలి, ఈ పర్సన్కి ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఇవ్వాలి, ఈ పర్సన్కి మైనింగ్ మినిస్ట్రీ ఇవ్వాలి, ఇట్లా ఏ హోమ్ మినిస్ట్రీ ఎవరికి ఇవ్వాలి, ఇలా ఏ మినిస్టర్స్ ఎవరెవరికి ఇవ్వాలి అనేది చెప్పేది ప్రైమ్ మినిస్టర్ చెప్తారు. హీ అలోకేట్స్ ద పోర్ట్ఫోలియోస్ టు ద above the ministers. And he also asks ministers to resign if there is a difference of opinion. If there is any difference of opinion between the ministers and prime minister, he asks the minister to resign. ఏదైనా ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చిందే అనుకో, మినిస్టర్ని రిజైన్ చేయమని ప్రైమ్ మినిస్టర్ చెప్పేస్తారు. తర్వాత he resides that over the meetings of Council of Ministers. He resides over the meetings of Council of Ministers. Council of Ministers ఏదైనా మీటింగ్లో ఉండేటప్పుడు ఆ మీటింగ్కి హెడ్ కింద ప్రైమ్ మినిస్టర్. హీ రిసైడ్స్ ఓవర్ సచ్ మీటింగ్స్. అండ్ హీ ఆల్సో గైడ్స్, directs and controls the activities of Council of Ministers. He is the one who guides, directs and controls the above the Council of Ministers. Council of Ministers ఏం చేయాలి అన్నా, ఏం చేయకూడదు అన్నా అన్నీ కూడా కంట్రోల్ చేసేది, గైడ్ చేసేది, డైరెక్ట్ చేసేది ఎవరు అంటే ప్రైమ్ మినిస్టరే డైరెక్ట్ చేస్తారు. he is the one who directs, guides and controls the above the Council of Ministers. He can also resign and collapse the Council of Ministers. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అతను రిజైన్ చేస్తే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. When he resigns, the Council of Ministers is the one which is going to be Prime Minister is the head of Council of Ministers. ప్రైమ్ మినిస్టర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి హెడ్ కాబట్టి ఇతను ఒకవేళ రిజైన్ చేసినట్టయితే కనుక కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి వేరే ఆప్షన్ లేదు. దే ఆల్సో హ్యావ్ టు రిజైన్ because without the prime minister they are the ones will be not having any function. They cannot operate any of the functions because the prime minister is the head. Prime minister lekunda council of ministers etlanti functions kuda cheyaleru. And if in case incumbent prime minister dead or resigned, incumbent prime minister is the one who is being dead, or if he resigns, then also the Council of Ministers has a no option. They cannot function as the Council of Ministers. Then also they will be losing their power and it falls as above the vacant. అంటే ఇప్పుడు ఉన్న ప్రస్తుత ప్రధాని చనిపోయినా, అతను రిజైన్ చేసినా, అతనికి ఉన్న కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు కదా మంత్రి మండలి, ఆ మంత్రి మండలి వేరే ఆప్షన్ లేదు. దే ఆల్సో విల్ బీ లూజింగ్ ద ఫంక్షన్ అండ్ ఇట్ విల్ బీ ఫాలింగ్ యాజ్ అ వేకెంట్.
I think you have understood. ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేశారు అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి వేరే ఆప్షన్ లేదు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా ఫంక్షన్స్ క్యారీ ఆన్ చేయలేవు. సో దే ఆర్ ఆల్సో ద వన్స్ బికమ్ లూజింగ్ దర్ ఫంక్షన్ అండ్ ఇట్ బికమ్స్ ద డెప్ ఆఫ్ ద వేకెంట్. ఒకవేళ ఇఫ్ ఇన్ మినిస్టర్ dies or if he resigns, that only one ministry position will be falling vacant and that can be either refilled by the prime minister or he may not refill it. అంటే ఒకవేళ మినిస్టర్ చనిపోయినా రిజైన్ చేసినా అది ఒక్క మినిస్ట్రీ పదవి మాత్రమే వేకెంట్ ఉంటుంది. అది ప్రైమ్ మినిస్టర్ దాన్ని రీఫిల్ చేయొచ్చు లేదా రీఫిల్ చేయకుండా కూడా వదిలేయచ్చు. దిస్ ఈజ్ అబౌట్ ఇన్ రిలేషన్ టు ద డెప్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అండ్ నౌ విల్ బి లెర్నింగ్ అబౌట్ ఇన్ రిలేషన్ టు ద డెప్ ఆఫ్ ది లోక్సభ. In relation to the dep of the Lok Sabha, he presides over the meetings of Lok Sabha. Lok Sabha meetings, he is the one who presides over the dep of the meetings of the Lok Sabha. That means he is the one who presides over the meetings of Lok Sabha. Either he summons or progress. అతను సెషన్ లోక్సభ సెషన్స్ ఉంటాయి కదా, అది అతను స్టార్ట్ చేయొచ్చు లేదా దాన్ని ఎండ్ చేసే కెపాసిటీ ఎవరికి ఉంది అంటే కనుక ప్రైమ్ మినిస్టర్కి ఉంది. అండ్ హీ ఆల్సో కెన్ dissolve the dep of the Lok Sabha. He dissolves the dep of the Lok Sabha. Prime Minister is also the one who is having a power to dissolve the dep of the Lok Sabha. Meetings start cheyalana, end cheyalana Lok Sabha sessions, the power is there in the hands of Prime Minister. And then also he will be dissolving the dep of the Lok Sabha. Lok Sabha dissolution kuda atanu deentlone undi. He can recommend for the dissolution of the Lok Sabha at any time. And also government policies are the ones are being introduced on the floor of Lok Sabha. On the floor or the ground up of the Lok Sabha, he will be introducing the government policies. Prime Minister atanu గవర్నమెంట్ పాలసీస్ ఏమైనా ఉంటే దాన్ని లోక్సభ మీటింగ్స్లోని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఏంటి అంటే కనుక లోక్సభ మీటింగ్స్ సెషన్స్ని ఐదర్ హీ కెన్ అడ్వైజ్ టు స్టార్ట్ ద టైప్ ఆఫ్ ద సెషన్స్ ఆఫ్ లోక్సభ ఆర్ స్టాప్ ఇట్. అలాగే లోక్సభని డిజల్యూట్ చేసే పవర్ కూడా ప్రైమ్ మినిస్టర్కి ఉంది. అండ్ గవర్నమెంట్ పాలసీస్ ఏమైనా ఉంటే కనుక అది ఈ లోక్సభ యొక్క ఫ్లోర్ మీద హీ ఇంట్రడ్యూసెస్ దట్ ఆఫ్ ద పాలసీస్ ఆఫ్ లోక్సభ. అండ్ సో ఫార్ మనం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్తో రిలేషన్ నేర్చుకున్నాం, లోక్సభతో నేర్చుకున్నాం. అండ్ నౌ విల్ బి లెర్నింగ్ అబౌట్ ఇన్ రిలేషన్ టు ప్రెసిడెంట్. ఇన్ రిలేషన్ టు ద డెప్ ఆఫ్ ద ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఏం చేస్తారు అంటే కనుక he is the one who communicates to president about the decision of the council of ministers regarding union government matters or proposals for legislation. Prime Minister is the one who communicates to the President about the decision of the Council of Ministers regarding the above the administrative matters of union government or proposals for legislation. Means Prime Minister ఏమొచ్చి ప్రెసిడెంట్కి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తీసుకున్న డెసిషన్ అని ప్రెసిడెంట్కి చెప్పేది ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్. దేనికోసం అంటే కనుక లెజిస్లేషన్ ఏదైనా లాస్ మేక్ చేయాలన్నా దానికోసం కానీ లేదంటే యూనియన్ గవర్నమెంట్ యొక్క మ్యాటర్స్ గురించి కానీ చెప్పేది ఎవరు ప్రెసిడెంట్ అంటే ప్రైమ్ మినిస్టర్. దిస్ ఈజ్ వన్ థింగ్. అండ్ ఆల్సో ప్రైమ్ మినిస్టర్ లుక్స్ ఆఫ్టర్ the administrative affairs of union government and legislative proposals if president asks. If president asks the prime minister to look after the administrative affairs of union government or the proposals for the legislation, that also will be done by the prime minister. అంటే ఏంటి అంటే ప్రెసిడెంట్ ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ని ఈ అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్ గురించి చూసుకోమన్నారు అనుకో, యూనియన్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్ చూసుకోమన్నా లేదంటే ఏదైనా లాస్కి సంబంధించిన మ్యాటర్స్లో చూసుకోమని చెప్పినా కూడా ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ని అడిగితే ప్రైమ్ మినిస్టర్ విల్ బి లుకింగ్ ఆఫ్టర్ ఇట్. And if president asks for the above the consideration of the council of ministers, if president feels that it has not been considered by the complete council of ministers, and that is also the one which will be submitted by the prime minister.
if president asks for that above the consideration of the council of ministers, if he feels that there is a no complete consideration of the council of ministers in any matter, that is also will be looked after that above the prime minister. Means president ఏదైనా ఒక మ్యాటర్లో ఇప్పుడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్రైమ్ మినిస్టర్స్ ప్రెసిడెంట్కి అడ్వైస్ చేస్తారు కదా, అలాంటి విషయాల్లోని మొత్తం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ కలిపి డెసిషన్ తీసుకోలేదు, ఎవరో ఒక మినిస్టరే డెసిషన్ ఇది తీసుకున్నారు అని ప్రెసిడెంట్కి అనిపిస్తే అతను కన్సిడరేషన్ కోసం పంపిస్తారనమాట మళ్ళీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి. ఆ కంప్లీట్ కన్సిడరేషన్ జరిగిందా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రైమ్ మినిస్టర్కి ప్రెసిడెంట్ పెడతారు. దిస్ ఈస్ ద వన్ థింగ్. He will be asking him to submit ante complete consideration. If he after taking the complete consideration of the council of ministers, that report should be submitted to the president by the prime minister. This is the function of the prime minister in relation to that of the president. And also prime minister recommends that above the president for certain appointments. కొంతమంది అపాయింట్మెంట్స్ చేయడం కోసం ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ని రికమెండ్ చేస్తారు. ఎట్లాంటి వాళ్ళని అంటే కనుక కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అండ్ చైర్పర్సన్ ఫర్ దట్ ఆఫ్ ది యూపీఎస్సి అండ్ ఎలక్షన్ కమిషన్స్ అండ్ ఆల్సో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఇలాంటి ఇంపార్టెంట్ ఆఫీషియల్స్ని అపాయింట్ చేయాలి అంటే ప్రైమ్ మినిస్టర్ ఇస్ ద వన్ who recommends that above the president. Prime Minister recommends that above the president for the appointment of the some of the important officials like comptroller and auditor general and chairperson of UPSC and then election commissions and attorney general. ఎవరైనా ఇంపార్టెంట్ వ్యక్తుల్ని అపాయింట్ చేయాలి అంటే లైక్ కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కానీ లేదా అటార్నీ జనరల్ కానీ ఉన్నత న్యాయ అధికారి సెంట్రల్ గవర్నమెంట్కి అతన్ని కానీ లేదు అంటే కనుక యూపీఎస్సీ చైర్పర్సన్ని కానీ లేదా ఎలక్షన్ కమిషన్ చైర్పర్సన్ కానీ ఇలాంటి వాళ్ళని అపాయింట్ చేయాలి అంటే ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్కి ఈ పర్సన్స్ని అపాయింట్ చేయండి అని చెప్పేసి రికమెండ్ చేయొచ్చు. ఇది ఇక్కడ ప్రెసిడెంట్ రిలేషన్లో ఫంక్షన్స్ ఏంటి అంటే కనుక ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్కి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ తీసుకున్న డెసిషన్ ఎలాంటి విషయాల్లో యూనియన్ గవర్నమెంట్కి సంబంధించి లేదంటే లెజిస్లేషన్కి సంబంధించి ఎలాంటి డెసిషన్స్ అయినా తీసుకుంటే ఆ డెసిషన్స్ని రికమెండ్ చేసే అవి అతనికి he is the one who tells to the president ki communicate చేస్తారు ప్రైమ్ మినిస్టర్. అండ్ ఆల్సో ప్రైమ్ మినిస్టర్ ఏం చేస్తారు అంటే కనుక ప్రెసిడెంట్ ఒకవేళ అడిగారా అనుకో టులుకా యూనియన్ గవర్నమెంట్ యొక్క విషయాల్లో కానీ లేదంటే లెజిస్లేచర్ విషయాల్లో కానీ చూసుకోమని చెప్పేసి దెన్ ఆల్సో ద ప్రైమ్ మినిస్టర్ లుక్స్ ఆఫ్టర్ దిస్ అఫేర్స్. అండ్ ప్రైమ్ మినిస్టర్ రికమెండ్ చేస్తారనమాట దేనికి ఏదైనా ఇంపార్టెంట్ ఆఫీషియల్స్ని అపాయింట్ చేయాలి అనుకుంటే లైక్ కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యూపీఎస్సీ చైర్పర్సన్ ఎలక్షన్ కమిషన్ అండ్ అటార్నీ జనరల్ ఇట్లాంటి వాళ్ళని అపాయింట్ చేయాలి అంటే కనుక ప్రైమ్ మినిస్టర్ advises that about the president for the appointment of such persons. And president is one will be asking that about the prime minister to submit that above the consideration of the complete council of ministers complete డెసిషన్ తీసుకోలేదు, సమ్ ఒక మినిస్టర్ మాత్రమే తీసుకున్నారంటే మొత్తం కన్సిడరేషన్ అంతా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తీసుకున్నారు అని చెప్పేసి ఆ కన్సిడరేషన్ని సబ్మిట్ చేయమని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్కి ప్రెసిడెంట్ చెప్తారు. దీస్ ఆర్ ద థింగ్స్ ఇన్ రిలేషన్ టు దట్ ఫర్ ద ప్రెసిడెంట్. అండ్ ది అదర్ పవర్స్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ ద చైర్పర్సన్ ఆఫ్ నీతి ఆయోగ్ and then National Integral Council, National Development Council and interstate councils and National Water Resource Council. Prime Minister is the chairperson for the Niti Aayog, National Indian Council, National Development Council and then Interstate Council, National Water Resource Council. For all these the Prime Minister is the chairperson. Prime Minister chairperson ga act chestar Niti Aayog ki, National Indian Council ki, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్కి, ఇంటర్స్టేట్ కౌన్సిల్కి, నేషనల్ వాటర్ రిసోర్స్ కౌన్సిల్కి హీఈస్ ద వన్ హీఈస్ ద చైర్పర్సన్. అండ్ ప్రైమ్ మినిస్టర్ ఇంకా ఏం చేస్తారు అంటే కనుక హీ షేప్స్ ఆఫ్ ది ఫారెన్ పాలసీస్. ఫారెన్ కంట్రీస్తో ఏమైనా పాలసీస్ మేక్ చేసుకుంటే ఆ దీంట్లో కూడా ప్రైమ్ మినిస్టర్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. తర్వాత ఏదైనా ఎమర్జెన్సీ కండిషన్స్లో హీఈస్ ద వన్ హూ యాక్ట్స్ యాజ్ ద అబవ్ ది క్రైసిస్ మేనేజర్. ప్రైమ్ మినిస్టర్ ఏమొచ్చి క్రైసిస్ మేనేజర్ అవుతారు. He is the one who acts as the crisis manager in case of emergencies. In emergency, he acts as a crisis manager. And Prime Minister is the leader of the ruling party. Prime Minister is the leader of ruling party. And other functions are, he is the head of
the all political services. He's the head of all political services, and he's the one which is a central government chief spokesman. Chief spokesman ante he's if any decisions has to be taken for the above the union government, he is the one who communicate with a number of the people regarding taking the decisions pertaining to the above the union government, and he is the one who is the leader of our nation. Okay, prime minister. Prime minister functions are, ప్రైమ్ మినిస్టర్ ఫంక్షన్స్ ఏంటేంటి, అతను చైర్పర్సన్ నీతి ఆయోగ్కి, తర్వాత నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్కి, తర్వాత ఇంటర్ స్టేట్ కౌన్సిల్, నేషనల్ వాటర్ రిసోర్స్ కౌన్సిల్, వీటి అన్నిటికీ అతను చైర్పర్సన్. తర్వాత ఏదైనా ఫారెన్ పాలసీస్ చేయాలన్నా హీఈస్ ద చీఫ్ స్పోక్స్ మ్యాన్. హీఈస్ ఫారెన్ పాలసీస్, హీ షేప్స్ అవుట్ ద ఫారెన్ పాలసీస్, అండ్ హీఈస్ ద చీఫ్ స్పోక్స్ మ్యాన్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్. ఏదైనా క్రైసిస్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు క్రైసిస్ మేనేజర్ కింద ఉంటారు. And he's a leader of our nation, and he's a leader of a party which is in the power, and he's also head of the political services. This is all about the functions of prime minister. Prime minister functions అన్నీ అయిపోయాయి ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టడం మర్చిపోవద్దు. ఇక మీద నేను ఏ వీడియోస్ చేసినా డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.